హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్ కనుక చూస్తున్నట్లయితే గ్రూప్ 1 పరీక్ష వివాదంపై విచారణ వాయిదా, ఇక రాతపూర్వక వాదనలకు అవకాశం లేదన్న హైకోర్టు. అయితే గ్రూప్ 1 మెయిన్స్పై అవకతవకలు జరిగాయనేసి కొంతమంది అభ్యర్థులు కోర్టుకు ఆశ్రయించారు. అయితే విషయం ఏంటిదంటే గ్రూప్ 1 సింగిల్ బెంచ్ కూడా మరి అభ్యర్థులకు ఫేవర్గా ఇచ్చింది. అయితే మళ్ళీ టీజీపీఎస్సీ ఏం చేసిందంటే మరి అపీల్ చేసిందంట డివిజనల్ బెంచ్కి. అపీల్ చేసిన తర్వాత డివిజనల్ బెంచ్ అపాయింట్మెంట్ లెటర్స్ అనేది మా యొక్క తుది తీర్పుకు నిలబడే ఉంటుంది, ఇది తాత్కాలికం మాత్రమే అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటిదంటే గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణకు హైకోర్టు డిసెంబర్ 22 వరకు తేదీ వరకు వాయిదా వేయడం జరిగిందండి. 22 వరకు వాయిదా వేయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను ఇక్కడ మోడరేషన్ పద్ధతిలో పునర్మూల్యాంకనం చేపట్టి వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలనేసి లేదంటే తాజాగా పరీక్షలను నియమించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు మెయిన్స్లోని ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసినటువంటి అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ సింగ్, ఇక్కడ చూడండి సార్, జస్టిస్ ఆపరేషన్ సింగ్ అదేవిధంగా జస్టిస్ జిఎం మొహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్లకు రాతపూర్వక వాదనలతో సోమవారం సమర్పించడంతో విచారణను వాయిదా వేస్తున్నామనేసి, ఇకపై రాతపూర్వక వాదనలు సమర్పించడానికి అవకాశం లేదనేసి తేల్చి చెప్పింది. నియామకాలకు తుది తీర్పులకు లోబడి ఉంటాయనేసి మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఉత్తర్వులను ఇక జారీ చేయడం జరిగింది సార్. మొత్తానికైతే టీజీపీఎస్సీ సంబంధించినటువంటి రాతపూర్వక వాదనలను అవకాశం లేదనేసి మరి ఇక్కడ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో డిసెంబర్ 22 తర్వాత మరి 2 రోజులు లేదా 3 రోజులు దీనికే కేటాయిస్తామనేసి, ఈ కేసును చర్చించడానికే కేటాయిస్తామనేసి కూడా ఇక్కడ మనకు న్యాయమూర్తి గారు జడ్జి గారు చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే తెలంగాణలో మరొకసారి ఈ వివాదంగా మారిపోయింది గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం పైన. అయితే నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయం పైన చూసాము. అయితే 2015 సంబంధించినటువంటి గ్రూప్ 2 ఏదైతే ఉన్నదో అది కోర్టు అనేది రద్దు చేసిందండి. ఎందుకు చేసిందంటే అక్కడ వైట్నర్స్ లాంటి తర్వాత ట్యాంపరింగ్కు పాల్పడ్డారని తెలిసి ఆ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ మెరిట్ లిస్ట్ను రద్దు చేస్తూ మళ్ళీ కొత్త మెరిట్ లిస్ట్ ఇవ్వాలనేసి ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది. 8 వారాల వరకు టైం ఇవ్వడం జరిగింది. సో టీజీపీఎస్సీ మరి ఏం చేస్తుందన్న దానిపైన ఇప్పుడు వేచి చూడాలి. మరి దీనికి సంబంధించినటువంటి అప్పీల్కి వెళ్తుందా లేదా, లేకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిస్తుందా అన్న దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయండి. గ్రూప్ 1 పరీక్ష ఎంతటి వివాదంగా ఉన్నదో ఇప్పుడు గ్రూప్ 2 దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఇప్పుడు ఏంటిది పరిస్థితి, మా పరిస్థితి ఏంటిది అనేసి వాపోతున్నారనమాట. అసలు ఏం జరగబోతుంది అంటే టీజీపీఎస్సీ ఇంత ఘనంగా నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తుంది అనేసి చాలామంది అభ్యర్థులు మండిపడుతున్నారనమాట. అయితే విషయానికి వస్తే సింగిల్ బెంచే చెప్పింది కదా, పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ పాటించలేదు, తన సొంత నిబంధనలని ఉల్లంఘించింది అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ మేరకు మరి ఈ సంబంధించినటువంటి గ్రూప్ 2 విషయం పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపైన ఇప్పుడు సందిగ్ధలో ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఏదైనా సరే మరి మొత్తానికి ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదం అనేది డిసెంబర్ 22 తర్వాతనే మనకు వాదనలు అయితే వినబడటం జరుగుతున్నాయి. కాబట్టి సో ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సార్. ఖచ్చితంగా మరి వచ్చే కొత్త ఏడాదిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే మీ యొక్క ఎగ్జామ్ అప్పుడు మంచిగా రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట. ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.